హాయ్ అండి. ఈరోజు దోసకాయ ఎండు చేపలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దోసకాయ ఎండు చేపలు అంటే చాలా ఫెమిలియర్ అండి, చాలామందికి ఇష్టము. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఎండు చేపలండి. దీంట్లో మనం తాలింపు ఏమి వేయము. సో డైరెక్ట్గా నూనె వేసేసి నూనెలో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయించుకుంటామండి. సో వేయించుకొని నీట్గా అంటే కొంచెము బాగా వేగాలి. ఎర్రగా అవసరం లేదు, కొంచెం వేగిన తర్వాత బాగానే వేగిన తర్వాత దీంట్లో మనము మిగతావన్నీ వేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. సో మేము చేసేది అయితే అంటే దీన్ని నేను ఎండు చేపలు ఫస్ట్ వేయించుకోనండి. డైరెక్ట్గా నేను ఎండు చేపలు కూరలోనే వేస్తాను. సో ఎట్లా అనేది మీరు చూడండి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత నేను ఎండు చేపలు ఏదైతే ఉన్నాయో ఇవి తోక చేపలండి, తాటాకు చేపలని కూడా అంటారు. సో ఈ తోక చేపలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవి ఇందులోకి యాడ్ చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత వాటిల్లోకి యాడ్ చేశాను. సో ఇవి నేను ముందు నూనెలో వేయించుకోలేదు. సో ఇప్పుడే నేను ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అంటే డిపెండ్స్ అండి మనకి చేపల్ని బట్టి. కొన్ని చేపలు ముందు వేస్తారు, కొన్ని చేపలు లాస్ట్లో వేస్తారు. కొన్ని అంటే చేపలు కూరలో కరిగిపోతాయి అనేసి. సో ఇది తాటాకు చేప కానీ తోక చేప కానీ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ముందే యాడ్ చేసుకుంటాము. సో అది మెల్ట్ అవ్వదు, అంటే కరిగిపోదు, కూరలోకి మనము తీసుకొని తినచ్చు అనమాట. సో ఇది ఫ్రై అవనిద్దాము. మనం కొంచెం ఇది బాగానే ఫ్రై అయింది. అప్పుడు మనం ఇందులోకి వచ్చేసి టొమాటోలు యాడ్ చేసుకుంటున్నాము. టొమాటోస్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. ఆల్రెడీ దోసకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి యూ డోంట్ నీడ్ ఇట్. కానీ నేను ఇక్కడ టొమాటో ఉంది కాబట్టి నాకు కొంచెం గ్రేవీ కోసం అనేసి టొమాటో యాడ్ చేశాను. సో టొమాటోస్ని యాడ్ చేసుకొని దాన్ని కొంచెం కలపెడుతూ మూత పెట్టుకొని మనము కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మిగతాది మనము అప్పుడు దోసకాయ యాడ్ చేసుకుంటాం. సో దోసకాయని మీరు తీసుకున్నప్పుడు ప్లీజ్ గింజలు తర్వాత దోసకాయ ముక్కలు రెండు టేస్ట్ చేసి చూడండి. దోసకాయ చేదు వస్తుంది. మీరు ఒకవేళ చూడకుండా వేశారు అంటే, ఒకవేళ చేదు వచ్చిందంటే కూర మొత్తం పాడైపోతుంది. సో దోసకాయ ఎప్పుడు మీరు తీసుకున్నా కానీ టేస్ట్ చేయండి. చాలామంది దోసకాయ గింజలు వేయరు, నాకు చాలా ఇష్టం దోసకాయ గింజలు, నేను వేసుకుంటాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే దోసకాయ గింజలు తీసేసేయండి. సో ఇట్లా దోసకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇందులో మనము పసుపు వేసుకుంటున్నామండి. ఉప్పు వచ్చేసి మనం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది. సో కారం వేసుకుంటున్నాను. సో కారము వేసిన తర్వాత నేను కొంచెమే ఉప్పు వేస్తున్నానండి. నేను ఎక్కువ ఉప్పు వేయట్లేదు. నాకు మంచి పుల్లటి దోసకాయ దొరికింది, చాలా అంటే చాలా బాగుంది దోసకాయ. సో మంచి పులుపు ఉంది కాబట్టి మనము ఇలా చూసుకొని వేసుకుంటాము. ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు ఉంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత మీకు తగ్గినట్టయితే, ఉప్పు తగ్గింటే లాస్ట్లో మీరు కూర దింపబోయే ముందు మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలిపెట్టేసి కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మిగతాది అప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తామండి. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేయముందే. సో ఇది మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అది బాగా ఎప్పుడైతే మగ్గిపోతుందో ఆ తర్వాత మనకు కావాల్సినంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దాన్ని నీట్గా ఉడకబెట్టుకోవచ్చు. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో మనం ఉడకబెట్టుకొని అప్పుడు చేయొచ్చు. తర్వాత నాకు ఇప్పుడు కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో నేను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు మీరు ముందైనా వేసుకోవచ్చు, లాస్ట్లో అయితే కొంచెం వాసన దానికి పట్టి బాగుంటుందండి, ఫ్రెష్నెస్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కరివేపాకు వేసుకొని మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. కొత్తిమీర కూడా ఆప్షనల్, చాలామంది వేయరు. మా అమ్మమ్మ అయితే వేసేది కాదు, నాకు ఉంటే నేనైతే ఖచ్చితంగా వేస్తాను. సో నేను
అవైలబిలిటీనండి. మీరు అవైలబిలిటీని బట్టి అన్నీ ఉండాలి అని ఏం లేదు. ఉంటే వేసుకోండి. సో, నాకు కొంచెం కొత్తిమీర దొరికింది కాబట్టి, ఉంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. నేను చూపించడం మర్చిపోయాను ఇంగ్రీడియంట్స్‌లో. మీరు అది కూడా యాడ్ చేసుకోండి. మీకు అవసరమైతే ఉంటే వేసుకోండి. లేకపోతే కొత్తిమీర ఎసెన్షియల్ కాదు. వేసుకొని మీకు కావాల్సిన థిక్‌నెస్ వచ్చిన తర్వాత ఆపేసేసి మీరు వేడి వేడి అన్నంలో ఈ ఎండు చేపల కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. భలే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎండు చేపలు దేనితో అయినా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇట్లా కాంబినేషన్లో దోసకాయ, టొమాటో, వంకాయ, తర్వాత సొరకాయ, ఇవి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.